వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వ్యవహారంలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆరూరి రమేష్ ఢిల్లీకి చేరుకున్నారు. బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులతో కలిసి ఢిల్లీకి ఆరూరి వెళ్లారు. కాసేపట్లో బీజేపీ అధిష్టానం పెద్దలను కలిసి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తనను అవమానపరిచిందని ఆరూరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఆరూరి రమేష్ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఢిల్లీకి చేరుకున్నట్లుగా ఏంటి వివరాలు? మొత్తంగా బీజేపీలో చేరేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది కదా. నవీన్, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు ఆరూరి రమేష్ ఎపిసోడ్ లో 2 వారాలుగా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగుతా ఉన్నాయి. తాజాగా మరో ట్విస్ట్ అనే చెప్పాలి. ఇది ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కొంతమందితో కలిపి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ఆయన అమిత్ షాను కలిసిన తర్వాత నడ్డా ఆధ్వర్యంలో ఆయన బీజేపీలో చేరేందుకు కాసేపట్లోనే రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే మొన్నట 2 వారాల క్రితమే ఆయన బీజేపీలో చేరాల్సి ఉంది. తెలంగాణ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ రోజే బీజేపీలో చేరాల్సి ఉన్న కొన్ని పరిణామాలు, అంటే పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా కలిసి కూడా ఆరూరి రమేష్ ను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. ఆయనకు పార్టీలో జరిగినటువంటి అవమానాలను అవన్నీ కూడా వాళ్ళకు ఆయనకు వివరించారు. వాళ్ళ పార్టీ పెద్దలకు వివరించారు. అయినా కూడా ఆరూరి వెనక్కి తగ్గలేదు. మరోసారి నిన్న బీజేపీలో చేరేందుకు ప్రయత్నం చేశారు. అమిత్ షా వచ్చిన రోజు కూడా ఆయన అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నం చేశారు. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న కూడా ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఆయన బీఆర్ఎస్ ను ఎందుకు వీడాల్సి వస్తుంది, బీఆర్ఎస్ లో జరిగినటువంటి తనకు అవమానాలు ఏంటి అనేటువంటి వివరించేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని రాజీనామా పత్రం కూడా పట్టుకొని ప్రెస్ మీట్ విలేకరుల సమావేశంలో కూర్చోబోతుండగా బీఆర్ఎస్ నేతలైనటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బస్వరాచారయ్య ఇతర నేతలంతా కలిసి ఆయనను బలవంతంగా కారులో ఎక్కించుకొని హైదరాబాద్ కు తీసుకెళ్లారు. హైదరాబాద్ కేసీఆర్ నివాసానికి డైరెక్ట్ గా తీసుకెళ్లి కల్పించారు. అయితే కేసీఆర్ ను కలిసిన తర్వాత ఆయన టికెట్ అంటే బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంటు నుంచి పోటీ చేయాలని ఆరూరి రమేష్ ను కేసీఆర్ కోరగా ఆయన తిరస్కరించారు. తాను పోటీ చేయబోనని, తాను అవమానాలు గురయ్యానని, పోటీ చేయబోనని ఆయన మోమాటం లేకుండా చెప్పేశారు. అయితే వెంటనే ఆయన బయటకు వచ్చిన వెంటనే ఆయన ఏమాత్రం కూడా బుజ్జగించకుండా వెంటనే కడియం శ్రీహరి కూతురు కావ్యకు అనౌన్స్ చేశారు. టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈయన మరింత కొంత మనస్తాపం చెందినట్టు, అంటే ఇన్నాళ్ళు పార్టీలో ఇటు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు వల్లే తాను ఇక్కడ వేధింపులకు గురవుతున్నాననేటువంటి ఇదిలో ఆరూరి రమేష్ ఆవేదనతో ఉన్నట్టు సమాచారం. అయితే ఆయనకు గిట్టనటువంటి కడియం శ్రీహరి కూతురికే టికెట్ ఇవ్వడంతో ఆయన మనస్తాపం చెందినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వెంటనే బీజేపీ పెద్దలతో మళ్ళీ ఢిల్లీకి వెళ్లారు. రాత్రికి రాత్రే ఢిల్లీకి వెళ్లి ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే కాసేపట్లోనే బీజేపీలో చేరబోతున్నారు. బీజేపీ నుంచి కూడా ఆయనకు వరంగల్ పార్లమెంట్ టికెట్ కన్ఫర్మ్ చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. ఆరూరి రమేష్ బీజేపీలో చేరగానే ఆయనకు టికెట్ కూడా అనౌన్స్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నవీన్.